వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లా నెక్కొండ మండలికి చెందిన అలంకానపేట గ్రామానికి రావడం జరిగింది. సో గ్రామ వార్డ్ మెంబర్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చి శారదా వెంకన్న గారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. బీవీఆర్ న్యూస్ ఛానల్కు ప్రత్యేక వందనాలు. అలాగే బీవీఆర్ న్యూస్ గుర్తించి అలంకానపేటకు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు. ఇక్కడ ప్రజల వద్దకు పాలన విషయంలో వీరు వచ్చినందుకు చాలా హ్యాట్సప్ చేయుచున్నాము. అలాగే ప్రజలకు ప్రతి ఒక్క పథకాలు కానీ ప్రతి ఒక్క సమయాలు కానీ సందేశాలు కానీ వాళ్ళకి చేరవేయడానికి మా 5వ వార్డు మెంబర్ మహిళ శారదా వెంకన్నగా నేను మాట్లాడుచున్నాను. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరవేయడానికి మీ బీవీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం ఏమనగా ఇప్పుడు వచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి అందించడం మా ప్రాధాన్యత. అలాగే ప్రతి ఒక్కరూ మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే మా మాధవ్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి నిరుపేదలకు ఇల్లు కానీ ప్రతి ఒక్క వసతులు కానీ ప్రతి ఒక్క పింఛన్ కానీ బస్ సౌకర్యం కానీ ఇలాంటి ఏ రకంగానైనా మేము గవర్నమెంట్కు ఫాలో అప్ చేస్తాము. వాళ్ళు ప్రజలు కూడా మాకు కూడా ఎలాంటివి ఉన్నా కూడా మాకు ఫాలో అప్ చేసి మా ద్వారా వాళ్ళ సహాయ సహకారాలు అందియాలని కోరుచున్నాం. ఓకే సార్, గత 4.5 సంవత్సరాల నుంచి మీ వార్డుకి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము 5వ వార్డుగా ఎన్నుకోవడం జరిగింది. గత పాలకులు మమ్మలను ఏ రకంగా కూడా పోస్ట్పోలియోను కూడా తీసుకోలేదు. అలాంటి వారిని కూడా మేము క్షమించి మా ప్రభుత్వంలో వారికి కూడా ప్రాధాన్యత ఇస్తాము. అలాగే కాకుండా ప్రతి ఒక్క పేద ప్రజలకు న్యాయం చేయడానికి 99% అంటే 100కు 100% మేము పనిచేయడానికి ప్రయత్నిస్తామని భావిస్తున్నాం. ఓకే సార్, మీ ప్రజల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని ఎన్నుకున్న మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మమ్మల్ని ఎన్నుకోవడం కాదు, మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మా ప్రజలు మాకు దీవించిండ్రు. గత ప్రభుత్వాలు ఎన్నో నిర్భయంగా నిర్దిష్టంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మాకు ఆ ప్రజలు మాకు సేవ చేసి మాకు ఓటు వేసినందుకు వారికి ప్రత్యేక వందనాలు. అలాగే వారికి ఏ రూపకంగానైనా ఏ రకంగానైనా వాళ్ళకి సేవ చేయడానికి మేము ముందుండి పనిచేస్తామని కోరుకుంటున్నాం. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీ వార్డుకి అంటే 99% మా గత ప్రభుత్వాలు కానీ మేము కానీ బాగానే పనిచేసాము. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పనిచేయడానికి మేము ముందుండి వెళ్ళిపోతామని చెప్తున్నాం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ మా ఛానల్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పుకుంటారా? ప్రతి పేద బడుగు బలైన వర్గాలకు మా ప్రభుత్వం ద్వారా వారికి చేరవేసే పథకాలన్నీ చేరవేస్తూ వారి కష్ట నష్టాలను మేము కాపాడతామని మా ప్రభుత్వం తరఫున మా వార్డు మెంబర్ పరంగా మా గ్రామ పంచాయతీ పరంగా మేము చేరవేస్తామని తెలియజేస్తున్నాం. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. చూస్తున్నాండి బీవీఆర్ టీవీ న్యూస్. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జానీ సన్నాయి మేళాన్ని సంప్రదించండి. మేము మా యొక్క 25 మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము. అడ్రస్ వచ్చేసి మహబూబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న వారికి కాల్ చేయండి.